వైసీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పబోతున్నారా? ఉన్న ఫలంగా ఆ మాజీ ఎమ్మెల్యే బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించడం వెనుకున్న అసలు వ్యూహాలేంటి? ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే క్రమంలోనే ఆయన అలా కమలం పార్టీపై పొగడ్చారా? లేక వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహంలో భాగంగా అలా మాట్లాడారా? ఇంతకీ ఆ హాట్ కామెంట్స్ చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? బీజేపీపై కురిపించిన ఆ ప్రశంసలు ఏంటి? బీజేపీతో జట్టు కట్టుంటే కథ మరోలా ఉండేదంటూ కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, అటు సొంత పార్టీ వైసీపీలోనూ ప్రకంపనలు రేపుతున్నాయట. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ కొత్త చర్చకు దారితీస్తున్నాయన్న టాక్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. అసలు ఆయన వ్యాఖ్యల వెనుక ఏదో ఆంతర్యం దాగుందన్న చర్చ సాగుతోంది. ప్రసన్న పార్టీ మారతారా లేక ఆయన చేత వైసీపీ పెద్దలాడిస్తున్న మైండ్ గేమా అన్నది అర్థం కాక ఫ్యాన్ పార్టీ నేతలు కంగారు పడుతున్నారట. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉండాల్సిందని, అలా జరగలేదు కాబట్టే నష్టపోయామని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీని వీడి బీజేపీలోకి వెళతారేమోనని కొందరు చర్చించుకుంటుంటే, ఈ వ్యాఖ్యల వెనుక మాజీ సీఎం జగన్ మైండ్ గేమ్ ఉందని మరికొందరు రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారట. ప్రసన్న చేసిన ఈ కామెంట్స్ తో ఇక వైసీపీతో తెగతెంపులు చేసుకోబోతున్నారని, అందుకే అలా మాట్లాడి ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ వైసీపీని వీడే ఆలోచనతో ఉన్న ప్రసన్న మరి ఏ పార్టీలోకి వెళతారంటూ ఆసక్తికరమైన చర్చ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. ఏపీలో బీజేపీ అంత స్ట్రాంగ్ గా లేని ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పార్టీ మారి కోవూరులో బీజేపీ తరపున ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదనే వాదనలు సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళతాడనేది అనుమానమే అని కొందరంటున్నారు. ఇక టీడీపీలోకి వెళతారా అంటే అక్కడ కూడా ప్రసన్నకంత ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గతంలోనూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. కాబట్టి టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదనేది మరికొందరి వాదన. ఇక్కడ మరో చర్చ కూడా నడుస్తోంది. ప్రసన్న బీజేపీలోకి వెళ్లి ఇదే కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడు ఆయన కోవూరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారేమో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక మైండ్ గేమ్ విషయానికొస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మాజీ సీఎం జగన్ భావిస్తున్నాడేమో అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మరోసారి ప్రధాని మోదీ అమిత్ షాలకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతోనే జగన్ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఈ వ్యాఖ్యలు చేయించాడన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి 2 రోజులైనా ఇప్పటి వరకు కూడా జగన్ ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదట. సాధారణంగా వైసీపీలో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ పెద్దల నుంచి స్పందన గాని ఖండించడం గాని జరుగుతుందని, కానీ ఇవేమీ ప్రసన్న విషయంలో జరగలేదంటే దీని వెనుక ఏదో ఊహించని రేంజ్లో మైండ్ గేమ్ ఉన్నట్లే అన్న చర్చ నడుస్తోంది. కూటమి నుంచి బీజేపీని దూరం చేసేందుకు వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయన్న గుసగుసలు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం పరమార్థం తెలియాలంటే రాబోయే కాలమే సమాధానం చెబుతుందన్న వాదనలు సైతం జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజంగానే పార్టీ మారుతారా లేక ఆ వ్యాఖ్యల అసలు ఉద్దేశం ఏంటన్నది త్వరలోనే తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.